దాపరికాలు ఉండవు అసలు. ముఖం మీద. అవును. సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి? స్ట్రేట్ ఫార్వర్డే, ఇంకా మధ్యలో ఇంకా వెనకాల మాట్లాడ ఏం లేదు. Exactly. సో అది ఇంకా చాలా హెల్ప్ అయింది సినిమాకి. అంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా క్లియర్ అండ్ ఓపెన్. క్లియర్ అండ్ ఓపెన్. వంశీ గారి స్పీచెస్ ఎంత హైలైట్ తెలుసా? ఆయన ఏమైనా మాడుతుంటే లిటరలీ వంశీకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే మామూలుగా ఉండదు అసలు. అలా నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ కి ఆ రకంగా ఫ్యాన్స్ ఉండరేమో. అంటే ఆయన సినిమా మీద కూడా ఓపెన్ గా ఆయన వచ్చి చెప్పగలుగుతారు, ఇది 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 ఇక్కడ అవ్వలేదు, ఇది ఇక్కడ అయ్యింది అని. అంటే అది చాలా తక్కువ మందికి ఉంటుంది అది యాక్సెప్ట్ చేయడం, అండ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇక్కడ కొడుతున్నాం అని చెప్పడం. దట్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఆయన కథ చెప్తున్నప్పుడు నేను చెప్పాను, కథ విన్నారు, అంత బాగుంది. తర్వాత మనం ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ గుర్తు లేదేంటి, నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి, అంత మెమరీ ఉంది. మళ్ళీ అదేంటి అది ఆయన బాగా నవ్వుకున్నాను, ఆ డైలాగ్ లేదేంటి, ఏంటంటే అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే. రైట్. బాగా అంటే విన్నట్టుగా ఉంటారు కానీ అన్ని వింటారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇన్ని సక్సెస్ఫుల్ కడుతున్నారు, సో అడగాల్సిన అవసరం లేదు, మీరు అడిగిందా ఆటోమేటిక్ గా ఇచ్చేసి ఉంటారు. ఆబ్వియస్లీ ఆయన ఆ విషయం అసలు యా. సో శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నామండి. నాకా ఊరుకోండి. లీలా గారికి మీకు ఉందని విన్నాం. బేసిక్ గా ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూసి చేశారు. అయ్యి బాబోయ్, అది కూడా ధమాకాలోనే చేసేసాం. ఆ సాంగ్ లో, పల్సర్ బైక్ సాంగ్ లో మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేశారు. అప్పుడే ఇలాగ చచ్చిపోయాం వాళ్ళిద్దరితో, హీరో గారు హీరోయిన్ గారితో. మాకు రైట్. అండ్ ధమాకా హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే రవితేజ గారు ఎనీహో దేర్, సో శ్రీలీల గారు కూడా. బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక 80% చంపేశారండి. కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది. కానీ కొంతమంది ఎంతమంది ఉంటారు, మనం అనవసరంగా చాలా మంది అనుకుంటాం. సారీ టు ఇంటరప్ట్ ఆది గారు, బట్ వాట్ డు యు సే దీని మీద మీరేమంటారు? తన అన్న దాని మీద యు నెవర్ కేర్. సింపుల్. ఎప్పుడు కేర్ చేయలేదు, ఎప్పుడు. నెవర్ ఎఫెక్టెడ్ మీ. కానీ ఆడియన్స్ పరంగా ఆల్మోస్ట్ 80% ఆడియన్స్ రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు. నీకు అందుకే ధమాకా ముందు కూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు, కానీ అదే ధమాకా 100 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు 80% ఆడియన్స్ మాకు కావాలి, రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా, ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళందరికీ. రైట్. అండ్ మాస్ డెఫినెట్ గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ సినిమాలకు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ. యాక్సెప్టెన్స్ అనేది చాలా కష్టం, ఒకసారి వచ్చిందంటే ఇంకా దానికి తిరగలేదు. సేమ్ టైం కొంచెం హీరో ఎవరైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్ ని అవలీలుగా చెప్తూ ఉంటే రవితేజ గారిలా చేస్తున్నారు అంటారు. సో ఇది దేర్ సార్. అండ్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు చాలా మంది ఆస్పైరింగ్ యాక్టర్స్ దట్ ఎనర్జెటిక్ పోర్షన్స్ చేయాలంటే నాకు తెలిసి మిమ్మల్ని రిఫరెన్స్ గా చూడొచ్చు. ఇప్పుడు ముందు ప్రో అయిన అట్లనే కదా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మేము చిరంజీవి గారిని తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఆయన తీసుకుంటారు, కొంత తీసుకుంటారు. మీరు చాలా మంది తీసుకుంటారు సార్, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు, వచ్చే వాళ్ళు తీసుకుంటారు, ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో. అండ్ దీంట్లో కామన్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ధమాకాలో కామన్ అయింది శ్రీలీల గారు, రవితేజ గారు అండ్ బీమ్స్ ఇస్రో. బీమ్స్ ఆల్సో డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫర్ దాట్ ఫిలిం అండ్ మ్యూజిక్ ప్లేస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాలి. అండ్ హియర్ ఆల్రెడీ మాస్ జాతర సాంగ్, ఇంకా 2 సాంగ్స్ వస్తున్నాయి ఆన్ ద వే. బీమ్స్ గారు హైపర్ యాక్టివ్ అతను. యాక్చువల్ ఏంటంటే కథ చెప్తున్నప్పుడే ఆయనలో కూడా ఒక రైటర్ ఉన్నారు కదా, స్పీచ్ మీద మైక్ ఇచ్చినప్పుడు ఆయన లిరిక్స్ తో పాడతాడు ఆయన, చాలా బాగుంటది. అండ్ తన లిరిక్స్ ఉన్నాయి చాలా గ్రౌండెడ్ అండి, అన్ని మీకు ఈజీగా పాడుకునేటట్టు ఉంటాయి అన్ని. సో కథ చెప్తున్నప్పుడే ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి ఆ టూమేర లవర్ పాడి ఆ మధ్యలో ఈడియట్ ది మిక్స్ చేశారు ఆయన. అప్పుడే ఓకే నాకు ఎలా ఉంటది అసలు, బా అయిపోయింది, పని అయిపోయింది, ఇదే కావాలి మనకి. సో అంత ఎనర్జీ, అంత హైపర్ యాక్టివ్ ఉంటారు. అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు, లిరికల్ గా పాడతాడు. లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు. సో అతను సింగర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి లిరిక్సిస్ట్ కూడా. రైట్. అండ్ ఇందులో ఒక ఏ సాంగ్ చేయడం జరిగింది, ఏతో టెక్నాలజీ వచ్చిందనా లేకపోతే కాంబినేషన్ వల్లనా? బికాజ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చినందుకు కూడా ఉంది కాబట్టే కదా ఆడిషన్ తీసుకున్నాం. అదే దట్స్ మీన్, బట్ ఏ ఇస్ వెరీ ఫేమస్ నౌడేస్ లైక్. అందుకనే కదా ఏ వచ్చింది కాబట్టి సరే చక్రికి ట్రిబ్యూట్ అనే పాపం తను ఫీల్ అయ్యాడు.
బాగుంది, మంచి ఐడియా అనుకుని బాగుంది. చేసింది. రైట్. అండ్ మీ ప్రీవియస్ బ్లాక్ ఎన్ని బస్టర్స్ అసలు సినిమాలు. పూరి సార్, యూ అండ్ చక్రి గారు అంటే కాంబినేషన్. ఇప్పుడు నాది కానీ జగన్ది కానీ చక్రిది కానీ మొత్తం ఆ టైంలో ఉన్న ఒకేసారి కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయినాయి. రైట్ రైట్. సార్ మీ సినిమాల్లో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటాం, అంటే చక్రి గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సో బోల్డ్ అని ఉంటాయి, బట్ ది థింగ్ ఫర్ యూ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, మీరు కార్లో వెళ్ళేటప్పుడు గుచ్చి నెంబర్ 1 Okay. నెంబర్ 1 చూపులతో గుచ్చి. ఆ Right. తర్వాత చాలా ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు. Right. ఇప్పటికీ అది అవును, ఇప్పటికీ అందుకే కదా మళ్ళీ వినాయక పెట్టుకున్నాం, చవితి- అదే అందుకే అందుకే పెట్టుకున్నాం. మళ్ళీ పెట్టుకున్నాం. బట్ అది కొత్తగా అనిపించింది చాలా. అంటే నిజంగా టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బేసిక్గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అవును. అండ్ ఒక సినిమాకి యూజ్ చేసి ఎలా జరుగుతుంది అంటే, కాకపోతే అందరం అది just a tribute to great రైట్స్ producers. తీసేసుకోవాలేమో సార్, Huh? లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం వేస్తుంది. కాదు, రైట్ తీసుకునే చేస్తారు కదా. నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకున్నాను సార్. ఆ, ఉంటుంది ఏం పర్లేదు. ఓహో సో అండ్ ఒక సినిమా చేసేటప్పుడు, ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్ లో చాలా బాగుంటుందని నేను విన్నాను. అంటే ఆ వైబ్, ఆ ఊపు వేరని విన్నాను నేను. అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫెంటాస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు, అండ్ శ్రీలీల గారు సీరియల్ సూపర్ డాన్సర్. నేను జస్ట్ ట్రై చేస్తాను పట్టుకోవడానికి. లేదు లేదు సార్, ఓలే ఓలే మేము చెప్పనే రెచ్చిపై చేశారు అసలు. నేను ఇంకా లిరికల్ వీడియోలో ఈ word బాగుంది. చూపించలేదు, స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారు ఆ టైంలో. సార్ లైక్ రైట్. బట్ ఫెంటాస్టిక్ వచ్చింది. అండ్ అంటే ఇప్పుడు ఆయన నన్ను ఆపుతారు, నేను అడిగితే ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో డైలాగులు అడుగుతారు, ఇది అడుగుతారని. నేను ఈసారి హీరో గారిని కాదు, భాను గారిని అడుగుదాం అనుకుంటున్నాను. ఫెంటాస్టిక్, వెరీ గుడ్ ఐడియా. మీరు చెప్పొచ్చు, మీరు చెప్పరని నాకు తెలుసు, అందుకే ఇక్కడ అడుగుతున్నాను నేను. సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ఆయన దగ్గర నేను చెప్తే బాగోదండి, ఆయనే ఆయన చెప్పమంటే ఆయన చెప్పరండి. బాగా చెప్పేవాడు, మోడలేషన్ అది బాగుండేది. వదలొద్దు వదలదు అన్నారు. ఇంకా ఆయన హింట్ ఆయన ఆపమంటారు మామూలుగా, వదలొద్దు అంటే ఇంకా ఓకే. చెప్పండి. టేక్ నెంబర్ 1. మంద ఇదంతా. కొన్ని మా జాతర మంది ఇంతంత అని చెప్పినా కొంచెం లెంత్ వచ్చేదిగా. మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసేలోపు డైలాగ్ అయిపోయింది పాపం. అది గారు మీరు ట్రై చేయండి. అది గారు అంతే. October 31st. అంతే. బట్ యా సూపర్. లైక్ అంటే వాళ్ళు భయపడుతూ చేస్తున్నారు అని అంటారు కానీ, బట్ దే ఎంజాయ్ అ లాట్. యాజ్ లైక్ మేము ఎలా అయితే స్క్రీన్ మీద మిమ్మల్ని చూసినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటామో, ఐ హోప్ దిస్ ఫిలిం లైక్ ఎలా అంటే ఏదైతే బ్రేక్ వచ్చిందో, అంటే అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అన్నారో, ఇప్పుడు 31st వచ్చేస్తుంది. అండ్ వచ్చిన తర్వాత ఇది కొన్నాళ్ల పాటు బ్లాక్ బాస్టర్గా వెళ్ళగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. దే పెయిడ్, అలాగే నాకు లవ్ కూడా ఉంది కాబట్టి కోరుకుంటున్నాను నేను. పర్ఫెక్ట్, బీ ప్రాక్టికల్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మీరు ఎనర్జెటిక్ గా ఉండండి, ఆల్వేస్ ఇలానే సినిమాలు చేస్తూ ఉండండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. ఎంతసేపు అయిందో, ఇంటర్వ్యూ అయిపోయిందని సైకిల్ చేస్తున్నారు అక్కడ నుంచి. అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నాను నేను. అయిపోయిందా అనుకుంటారు రవితేజ గారు, ఇంకొకళ్ళు వచ్చి సేమ్ అడుగుతారు ఎలాగో అని. సో పర్ఫెక్ట్, కరెక్ట్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విన్నారు కదా, అంతే. 31st October మాస్ జాతర మందే అంతా చూసుకుందాం. టేక్ కేర్, బాయ్.